హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇందులో చూసుకుంటే మనకి వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్, మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పేసి అన్నాను. సో ఎవరు వాళ్ళు, సో ఎలా చెక్ చేసుకోవాలి మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫామ్స్లోని వెబ్ బాస్కి సంబంధించి ఆప్షన్ అయితే ఇంకా ఎనబుల్ చేయలేదు. సో అయితే ఇప్పుడు ఎలిజిబుల్లా కాదని ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడే మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడంటే సేమ్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, అంటే ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. అది ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను. ఇక ప్రింట్ వెరిఫై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైమ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ షెడ్యూల్. అంటే మనకి షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా వస్తే మీరైతే ఎలిజిబుల్ అయిపోయినట్టు అనమాట. అంటే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. వన్స్ ఆప్షన్ రాగానే పెట్టుకోవచ్చు. అయితే ఎవరు పెట్టుకోలేరంటే ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్. అంటే ఇంకా ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో, అండర్ వెరిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. అంటే వాళ్ళు ఎలిజిబుల్, కాకపోతే ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4వ తారీఖు 10వ తారీఖు వరకు, అంటే మనకి 2 డేస్ టైం ఇచ్చి ఇంకా 2 డేస్ టైం ఉంది. అండర్ వెరిఫికేషన్లో ఉన్నా కానీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుద్ది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేవి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇంకా కూడా 10th క్లోజ్ అయిపోయినా కానీ 11, 12 అయితే టైం ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే చాలామందికి ఇలాగ వస్తుంది. సో ఎలా వస్తుందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో అదేంటంటే ఎవరికైతే సర్టిఫికేట్ సంబంధించి సరిగ్గా అప్లోడ్ అవ్వలేదో వాళ్ళకి రీఅప్లోడ్ స్టేటస్ అయితే వస్తుంది. వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ అని రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మిగిలిన అయితే అప్లోడ్ చేయట్లేదనమాట. అంటే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చూడండి. సో అలా స్టేటస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్డేట్ రావడం అయితే జరిగింది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలో ఛానల్లో వీడియో చేశాను, చూడకపోతే చూడండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టెప్ బై స్టెప్ కరెక్ట్ ప్రాసెస్ అనమాట అదైతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.